అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జట్టిపాలెం గ్రామంలో రెండుచింతల మండలం పల్నాడు జిల్లాలో అంటే మా ఊరు అనమాట. మా ఊరిలో ముగ్గుల పోటీ జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీ వచ్చేసరికి విశ్వ తేజోమయ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజు, ఫోర్త్ ప్రైజు అండ్ ఫిఫ్త్ ప్రైజ్. ఇట్లా వీళ్ళందరికీ శారీస్ అనేటి గిఫ్ట్స్గా ఇస్తున్నారు అనమాట. మా ఊర్లో జరిగే ఈ ముగ్గుల పోటీని చూద్దాం రండి. ఈ పోటీ వచ్చేసరికి మొత్తం టైం వచ్చేసరికి 45 minutes ఇచ్చారు. ఈ 45 minutesలో వాళ్ళకి ఇచ్చిన ఆ స్పేస్లో వీళ్ళు ముగ్గులు వేయాలన్నమాట. ఆ ముగ్గుల్ని చూపిస్తున్నాను మీకు. విన్నర్స్ వచ్చేసరికి విన్నర్స్కి మనం శారీస్ బహుమానంగా ఇవ్వడం జరిగింది. నేను అనుకున్నది ముగ్గురికి, కానీ ఇక్కడ 10 మందికి ప్రైజులు ఇస్తున్నాను. 10 మందికి ఇస్తున్నాను. నేను చెప్తారా మామూలు చెప్తాను. 10 మందికి బహుమతులు ఇస్తున్నాను. మొదటి బహుమతి విడుపూరి వాడి ఫస్ట్ దేవుడు ఇచ్చింది దాతవరు. కోట గుర్తింపుగా మొట్టమొదటి బహుమతిని వారు అందులో అయ్యగారు ద్వారా ఇచ్చారు. అయ్యగారు ద్వారా విడుపుల వారికి మొట్టమొదటి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. అందరు క్లాస్ కొట్టాలి. జడ్జీలు 290 మార్కులతో మొట్టమొదటి బహుమతిని సంపాదించారు. వారికి అందరూ కూడా కాపు పెట్టాలి. రెండవ బహుమతి 240 మార్కులతో రాజనాల సరిత రావాలి తొందరగా రాజనాల సరిత దాతలు మన గ్రామ పురోహితుడు భువనగిరి ఆంజనేయ గారి సమాధానం చేత వారి ఇచ్చిన యొక్క చక్కని చీరని బహుకరిస్తున్నారు. మూడవ బహుమతి రెండో బహుమతిలో ఇంకోటి కూడా ఇచ్చారు. యామిని అంబటి నీల నర్సయ్య గారు ఏక దాత. ఆయన
నీలో నర్సయ్య గారు, నీలో నర్సయ్య అంటే మనం మొదటగా గుండా పాట గారు అందుబాటులో లేరు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయినట్టుంది. అందుకని ఐదారు చేతుల్లో పెట్టాం. ఐదారు ఉన్నట్టు ఐదారు ఇచ్చారు. ఎవరైతే మాకు ఈ పేర్లు స్పాన్సర్ ఇచ్చారో వాళ్ళ చేతుల మీదుగానే వాడితో ఇప్పిస్తున్నాం. ఈ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను. చెప్పండి. మూడో బహుమతి 225 మార్కులు సంపాదించి శ్రీరం పద్మ గారు, శ్రీరం శివమ్మ గారు వచ్చి బహుమానాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నారు. శ్రీరం పద్మ తొందరగా రావాలి. శ్రీరం శ్రీనివాసరావు వారి ధర్మపత్ని శివమ్మ గారు తీయాలని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తున్నారు. నాలుగో బహుమతి చివరలో నేను వేస్తే నాకు వస్తుందా అని ఉత్సాహంగా చివరి లాస్ట్ లో వచ్చి అరగంట టైం పోయినా కూడా సాధించింది 210 మార్కులతో బొగ్గవరం స్వప్న. దాతా శీలనాగరమ్మ గారి పదాలు. చూడాలి ఒకసారి. బొగ్గవరం స్వప్న చివరిలో వచ్చి సంపాదించింది. ఓకే, 205 మార్కులు సంపాదించి 5వ బహుమతిని శీలం లీలావతి రావాలి. ఇక్కడికి దాతా శీలం నాగ శ్రీనివాసరావు గారు రావాలి. ఓపెన్ మేడం కొంచెం ముందు రండి. అయిపోయిందా? 195 మార్కులు నలుగురు సంపాదించారు. ఈ నలుగురిలో ముగ్గురికి చీరలు ఇస్తున్నాము. 4వ వ్యక్తికి 500 రూపాయలు బహుమతిస్తున్నాము. ఆ చివరి వ్యక్తి 500 రూపాయల బహుమతిని తీసుకొని చీర తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము. ఒకటే బహుమతి. 6 పల్లా చందు. ఎవరు ప్రైజ్ ఇచ్చిన రాలేదు. వారు కూడా గుండా కోటయ్య గారి కుమార్తె గుండా రత్నకుమారి ఇచ్చింది. వారి స్థానంలో మనకి నిర్ణేతలుగా జడ్జీలుగా వచ్చిన నిర్ణేతలు కూడా ఆ ప్రైజ్ ఇప్పించడం జరుగుతుంది. ఇద్దరు ఇటు తిప్పండి మేడం. నెక్స్ట్ తర్వాత మరో వ్యక్తి నీలం భూలక్ష్మి 195 మార్కులతో సరి సమానం పద మేమంటే మేమని నలుగురు వచ్చారు. నీలం భూలక్ష్మి రావాలి.
నీలం బురక్షి నీలం బురక్షి నీలం బురక్షి నీల నరసింహారావు గారు ఈ తాత అదుకోమని నీల నరసింహారావు కారే అన్నీ చూడండి. కుమారి నువ్వు రావాలి దయ అయిపోయినా అక్కడ నేను కూడా వీళ్ళు అనుకోకుండా భయం సంపాదిస్తున్నారు. ఇంకొకరు అదే 195 మార్కులతోటి తాటిపత్రి ఆడిన డాక్టర్ చింతకుంట పుల్లారెడ్డి గారికి చిన్నారు వారు రావాలి. చింతకుంట పుల్లారెడ్డి గారికి రావాలి. దాత చింతకుంట పుల్లారెడ్డి గారికి రావాలి. అరే రావాలా ఇక్కడ వెనక కూర్చోడానికి పుల్లారెడ్డి తరఫున ఎవరైనా రావాలి. ఇంకొకటి అరుణ ఈ కార్యక్రమానికి ఇంతగా సహకరించిన ఈ రోజు కార్మిక మాస చేతుల మీదుగా ఇస్తున్నాం. ఆయన రాలేదు కాబట్టి పెద్దలందరూ మీకు నచ్చితే ఒకటే తప్పట్లేదు. అంటే చివరిగా అదే 195 మార్కుల చేత ఇప్పుడే చెప్పాను 500 రూపాయలు చీర కిందిస్తున్నాము. చీర తీసుకోవాలి. మీరు పేరు కొరముట్ల సౌజన్య ఈ యొక్క బహుమతిని కృష్ణతేజ మయ చార్టబుల్ ట్రస్ట్ వారి చేత సీఎం మల్లికార్జునరావు మరి కొరమట్ల దుర్గారావు గారు అందరు కూడా వచ్చేసి అమ్మాయికి సౌజన్య గారికి 500 రూపాయలు బహుమతులు ఇస్తున్నారు. వారు చీర తీసుకొని ఈ యొక్క ముగ్గుల పోటీలో సాధకం చేసుకునేందుకు సంతోషపడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు ఈ యొక్క ముగ్గుల దాంట్లో పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బాక్సులు ఇస్తున్నాము. అది శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని శివమ్మ గారు, వారి కుమారుడు మల్లికార్జునరావు గారు వారి తరఫు నుంచి అందరికీ కూడా 23 మందికి బాక్స్ ఇస్తున్నాము. అందరూ కూడా పేరు పిలుస్తాము. వాళ్ళు వరుసగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బాక్స్ రావాలి. యామిని రావాలి. యామిని రావాలి. ఫోటో రాట్లే సేమ నీట్రా రెండో అంబటి మల్లేశ్వరి రారా
త్వరగా రావాలా ఓకేస్తుందా ఇటు మా ఇటు దయచేసి ఇక్కడ 3 శ్రీలం లీలావతి చూసావా రావాలా 4 మల్లేశ్వరి శ్రీలం 4 మల్లేశ్వరి శ్రీలం 5 సారీ మల్లేశ్వరి వచ్చినా 6 బిమ్మల్ల శివనాగజ్యోతి బాగా తొందరగా తీసుకో సేన రాజేశ్వరి ఇటు ఫోటో తీసుకోమా సేన రాజేశ్వరి సేన రాజేశ్వరి ఎక్కడన్నా తొందరగా తర్వాత నెక్స్ట్ కొరమట్ల సౌజన్య ఏమి వీళ్ళు ఎక్కడున్నారో రాలేదు ఒక 2 సార్లు చెప్తా మీ ప్రయత్నం తీసుకుంటా డి లావణ్య డి జయలక్ష్మి చాలా తొందరగా డి జయలక్ష్మి అదే అందరూ వెయిటింగ్ చాలా రామయ్య సార్ టీ అరుణ తాటిపత్రి అరుణ టీ భవ్యశ్రీ ఎస్ వెంకటరమణ శిరసాని వెంకటరమణ మెట్టు ఓపులమ్మ నీలం భూలక్ష్మి తీసుకో సేలం పద్మ నెట్టు అనుష గొర్ర విజయలక్ష్మి రాజనాల సరిత జగడ వెంకటరామమ్మ తొందరగా విడుపూరి వాణి పల్లా చందు బొక్కవర స్వప్న
గారు ఇటు చూడండి గారు. అయిపోయిందా? ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమంలో 4 గంటల నుంచి కూడా చక్కగా సహకరించి అలాగే మన మాటని మన్నించి కష్టపాటు నుంచి వచ్చి జడ్జిమెంట్ చేసిన జడ్జీలకు కూడా చిరక బహుమానాన్ని ఇస్తున్నారు. అలాగే గుండా పార్వతి గారు ఎక్కడన్నా రావాలి. గుండా పార్వతి గారు గుండా పార్వతి గారు రావాలి. చిరుకానుకగా కార్యక్రమం సంస్థ నుంచి పార్వతి గారు రావాలి. మీరు పార్వతి గారు రావాలి తొందరగా. గుండా పార్వతి గారు రావాలి. తారతమ్యం లేకుండా న్యాయబద్ధంగా మార్పులు వేసి ఈ యొక్క ప్రైజులను అందించినట్టుగా డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు వారికి మన విశ్వతేజ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క ట్రస్ట్ తరఫు నుంచి ఇప్పటి వరకు రాయించుకున్న పేర్లని ఇప్పుడే డ్రా చేస్తున్నాము. ఆ అదృష్టవంతులు ఎవరు ఇప్పటిదాకానే ఇప్పటి వరకు సహకరించి మార్నింగ్ నుంచి అంటే మధ్యాహ్నం మార్నింగ్ నుంచి ప్లానింగ్ ఎంత ఉంటుంది కదా అదంతా చేసి దగ్గరుండి సక్సెస్ చేసిన మా పంతులు గారికి ఒక్కసారి చప్పట్లు ముందు చప్పట్లు. తర్వాత ఇక్కడ దాకా వచ్చి మనల్ందరికీ న్యాయబద్ధమైనటువంటి ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చి ఈ సక్సెస్ కి కారణమైనటువంటి వీళ్ళిద్దరినీ కూడా వారిని కూడా 2 మాటలు మీరు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మేము ఏదో సరదాగానే వచ్చాము. ఏదన్నా పొరపాటు అయినా ఏదైనా కానీ ఏం అనుకోవద్దు. వేసారు అందరూ ముగ్గులు ఒకరి నుంచి ఒకరు లేచారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పార్టిసిపేట్ చేసినందుకు చాలా బాగా చేశారు. ఎక్కేటప్పుడు 2 రోజులు చూస్తే ఏమవుతుందని చాలా మందిని అడిగా. 2 రోజులు కూడా సహకరించగా అప్పటికప్పుడు నేను 2ంటికి వెళ్ళి వాళ్ళని పిలిస్తే అప్పటికప్పుడు మన కోసం వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళకి నా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన జట్టిపాలెం వాస్తవానికి మేము గత ఈ విశ్వతేజమయ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక అన్నదాన కార్యక్రమాలు చేస్తుంది. ఎవరైనా మన హిందూ దేవాలయాలకి వెళ్ళలేకుండా మేము పోలేము అని అనుకున్నామని మేము చేసుకెళ్ళి చూపించి దర్శనం చేపించి తీసుకుని వచ్చే బాధ్యత తీసుకుంటుంది. ఎవరైనా మన ఊర్లో అన్ఎంప్లాయ్మెంట్ చదువుకొని ఉద్యోగాలు రానోళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. తర్వాత ఎవరికైనా ఏదైనా కోచింగ్ తీసుకోవాలంటే చదువుకొని కొద్దిగా కోచింగ్ తీసుకోవాలంటే కోచింగ్ ఇప్పిస్తుంది. మీలో ఎవరైనా ఇళ్ల కాలంలో పని చేసుకుంటాము అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించి మీకు గైడ్ చేసి అది వచ్చేలాగా చూస్తుంది. ఇలా రకరకాల కార్యక్రమాలు ఈ ట్రస్ట్ నుంచి మనకి జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా ఈ నెంబర్ని పైన నెంబర్ని సేవ్ చేసుకుని ఎనీ టైం మీరు మీకు కావాల్సినటువంటి సహాయానికి ఫోన్ చేయవచ్చు. ఇది మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము నిర్వహించేటువంటి కార్యక్రమాలు. దీనికి 4 మేజర్ కమిటీ సభ్యులు ఉన్నారు. వారి ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దాతల ద్వారా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉండి మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే
దానికి సంబంధించిన సహాయ సహకారాలు ఈ యొక్క విశ్వదేశం చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకుని గత గుంటూరులో మొన్న 1000 మందికి భోజన కార్యక్రమాలు, తర్వాత వాటర్ పంపిణీ ఇవన్నీ చేశాము. ఆ రోజు అక్కడ ఒక 5 కుటుంబాలని డ్రా ద్వారా తీశాము. తర్వాత మా ఎవరైతే చారిటబుల్ ట్రస్ట్ కి మొదటి నుంచి మేము అడగగానే చందాల రూపంలో ఇచ్చినటువంటి వారిని ఒక 5 కుటుంబాలని మేము డ్రా పట్టుకోవడం నుంచి వారిని 17 మంది సెలెక్ట్ అయ్యారండి. మొత్తం మేము 40 మంది తీసుకుపోవడానికి నిర్ణయించుకున్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు మన జట్టిపాల గ్రామంలో మన ఈ విశ్వదేశమయ చారిటబుల్ ట్రస్ట్ ఇది మందే, ఇది పూర్తిగా మందే. ఇక్కడ మన ఊరి నుంచి కూడా కొంతమందిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎవరైతే రోజుకి ₹1 అంటే మనం ఎంతో నెలకి ₹1 మనం ఎంతో సంపాదిస్తుంటాం, కానీ ఈతనికి మాత్రం రోజుకోలేం. కానీ నెలకు ₹1 మీరు దానికి చేస్తే ఆ ₹1 తోటి ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నము, అవసరం ఉన్న వాళ్ళకి ఆపదలో ఆపన్న హస్తంలాగానే ఉపయోగించి ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకి సహకారాలు మేము సహాయ సహకారాలు అందించడానికి అది రూపాయలు ఉపయోగపడుతుంది. ఏది కూడా మా సొంతానికి వారేది కాదు. అక్కడ ఉన్న అంటే మనిషి అన్నాక మనం ₹1 అట్లా దానం చేయాలనుకుంటాం కదా, ఆ రూపాయన నెలకు ₹1, 12 నెలలకి ₹12 మినిమం. అది ఇంకా తర్వాత వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి చేసే వాళ్ళు ఉన్నారు. ఇది మేము చేసేటటువంటి పనులు మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ నుంచి. సో ఈ రోజు మన జట్టిపాలెంలో ఇక్కడ ఒక 50 మంది సుమారుగా ₹12 డొనేషన్ చేశారు. వాళ్ళందరికీ సంబంధించిన నెంబర్లు మేము ఇక్కడ ఈ డబ్బాలో వేసాము. ఈ డబ్బాలో ఇప్పుడు ఎవరు ఒకరు పిలిచి సీటు ఒక స్లిప్ అనేది చేస్తాం. ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళ కుటుంబంలో 2 వారిని వారి తరపున ఇంకొకరిని అట్లా 5 కుటుంబాలు 5 × 2 10 మందిని మేము ఆలోచన శ్రీదర్శనంగా తీసుకొని వస్తాము. ఇది మా తరపున నిర్వహించే కార్యక్రమం. నా పేరు పల్లా పడాల్సింది మొన్న పడి పల్లా రమణ రాయాల్సింది మొన్న రమణ. పల్లా రమణ రాయమంటే ఈ సభ్యత్వాన్ని కట్టున్నారు. వారిలో 5 మాత్రమే 5 ప్రైజులు మాత్రమే వస్తాయి. ఈ 5 ప్రైజులు ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ పేరు రాశాము. ఆ పేరు ప్రకారంగా వాళ్ళ పేరు ప్రకటిస్తాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కూర్చున్నాము. గణేష్ గారు ఇప్పుడు మొదటి బహుమతిని ఇవ్వబోతున్నారు. పేరు చూడమ్మా. భువనగిరి ఆంజనేయ శర్మ గారు అరుణాచల ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని అరుణాచలేశ్వర స్వామి సదాయప్పుడు కాపాడుగాక. రెండోది జల్లా బాలామృత రెండవాళ్ళు, జల్లా బాలామృత మూడోది
పచ్చింది ఉల్లెందుల సునయ్య గారు మూడో వ్యక్తి. నువ్వు ఇవ్వ 49 తాడిపత్రి రామకృష్ణారెడ్డి నాలుగో వ్యక్తి. శ్రీరామ్ నాగమ్మ 5వ వ్యక్తి. వారిని వచ్చే నెల ఫిబ్రవరి నెలలో అరుణాచలం తీసుకువెళ్తారు. మల్లికార్జున మీకు నేర్పిస్తాడు. చెప్తాను.